అలరించిన సాయినాథుడి పద్య నాటకం సమైక్యత కల్చరల్ అకాడమీ సారథ్యంలో 3 రోజులుగా నిర్వహిస్తున్న శ్రీ సాయి సంతోషి సురభివారి పద్య నాటక ప్రదర్శనలు గురువారం రాత్రి శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్ర పద్య నాటకోత్సవంతో ముగిశాయి. సాయినాథుడి జీవిత చరిత్రను కళ్ళకు కట్టినట్టు నటించిన నటులు ప్రేక్షకుల మన్ననలను అందుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ అతిథులుగా, విశిష్ట అతిథులుగా కఫిసోచ్ అధ్యక్షుడు రవిచంద్ర, కొమరయ్య, ద్రోణాచారి, అశోక్ తేపు తదితరులు పాల్గొని మాట్లాడారు. మన సమైక్యత కల్చరల్ సంస్థ అధ్యక్షుడు ఆధ్వర్యంలో వెలువడిన పటేలా జానపద పాటను రొడ్డ యాదగిరి నటించిన లీడర్ యాదన్న టేలర్ను విడుదల చేశారు. మన సమైక్యత కల్చరల్ అకాడమీ స్వాగతం తెలియజేస్తూ పాత్రికేయుల మిత్రులకు రోజు ముగింపు రోజు విచ్చేసిన మీ అందరికీ మరొకసారి స్వాగతం తెలియజేస్తూ కోరుతూ నారదాస్ లక్ష్మణ్ గారు ఎక్స్ ఎమ్మెల్యే హలో నాగరాజు యాదగిరి గారు నాకు చాలా క్రితం నుండి తెలుసు. ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా అందిస్తారు. ఈ సందర్భంగా ప్రసాదం తీసుకునేటువంటి ప్రతి వాళ్ళు కూడా దాదాపుగా చేస్తారు. మాజీ ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు గారికి, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ గారికి, కొమరన్న గారికి అందరికీ నా నమస్కారాలు. కళాభారతి వేదిక ద్వారా ఈరోజు ప్రదర్శితమవుతున్న నాటకం మీ అందరికీ విచ్చేసిన చాలా ఆ వేప చెట్టు కింద నేను చాలా సంవత్సరాలు తపస్సు చేశాను. తర్వాత ఆ వేప చెట్టు 4 కవితలు అదే నీకు గురుస్థానం. రుద్రాక్షమాల కూడా ఆ సమాధిలో నీవు జగత్ నువ్వే ఇక జగానికి గురుదేవుడు.
కరీంనగర్ పట్టణ ప్రజలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ మన సమైక్త కల్చరల్ అకాడమీ 29వ వార్షికోత్సవం సందర్భంగా తెలంగాణ నాటకరంగ అభివృద్ధి సంస్థ మరియు తెలంగాణ భాషా సంస్కృత సంస్థ సౌజన్యంతో కరీంనగర్లో 3 రోజుల పాటు పౌరాణిక నాటక ప్రదర్శన జరుగుతున్నాయి. మొదటి రోజు మాయాబజార్ వేయడం జరిగింది. రెండవ రోజు బాలనాగమ్మ, ఈరోజు షిరిడి సాయిబాబా మహాత్యం నాటకం వేస్తున్నాం. అధిక సంఖ్యలో ప్రజలు వచ్చి కళాకారులను ఆశీర్వదించవలసిన కోర్సు. ధన్యవాదాలు తెలుపుకున్నాం. థ్యాంక్ యూ సార్.